మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. గంజాయిని విక్రయిస్తున్న 6 నిందితుల్ని అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు. మెగా డిజిటల్ న్యూస్, తెలంగాణ రాష్ట్రం, చిలక సైతయ్య. వీరి వద్ద నుండి సుమారు 3 లక్షల రూపాయల విలువగల 11.78 కేజీల గంజాయిని, 6 సెల్ ఫోన్లను మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. డ్రగ్స్ రవాణా, వినియోగం, అమ్మకం నేరమని తెలియజేశారు. కఠిన శిక్షలు తప్పవని తెలిపారు. నరసింహ, ఐపీఎస్ ఎస్పీ, సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ. ఐపీఎస్ మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మన సమాజం నుండి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దీనికోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తోంది అన్నారు. గంజాయి రవాణా, వినియోగం, అమ్మకం లాంటి కేసుల్లో ఉన్నవారి అందరికీ కౌన్సిలింగ్లు ఇస్తున్నాం. యువత దీని నుండి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అలవాటు చేయాలని ప్రయత్నిస్తే అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని ఎస్పీ కోరారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత కమ్ముతున్నారు అనేటువంటి దాని గురించి మనం స్పష్టత తీసుకుంటే, మనం 500 చిన్న ప్యాకెట్లుగా మార్చి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఈ చిన్న ప్యాకెట్లు ఒక్కొక్కరు సేవించడానికి, గ్రూపుగా సేవించడానికి, ఇవి సేవించిన తర్వాత ఆ మత్తులో నేరాలు చేయడానికి ఇది మురిగొల్పుతుంది. కాబట్టి మనం అందరం కూడా సమైక్యంగా దీనికి కృషి చేసి ప్రజలందరూ ముందుకు నడిచి గాంజాయి రహిత సూర్యాపేట జిల్లాని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి తోడ్పాటును అందించాలని మా యొక్క విజ్ఞప్తి. గతంలో అడప రాకేష్ మీద ఒక గాంజాయి కేసు ఉంది. ఈ యొక్క వనపర్తి సాయి మీద మనకు ఇప్పటి వరకు కేసుల వివరాలు లేవు. ముందుగా ఇంకేమైనా ఉన్నా మనం సేకరించి దాన్ని కూడా మనం దర్యాప్తులో ఇన్క్లూడ్ చేస్తాం. తెలిస్తే ఇతని దగ్గర కొనడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి, రెండవ వ్యక్తి వనపర్తి సాయి అలియాస్ సాయి కుమార్. నిన్నటి రోజు మధ్యాహ్నం ఇతను నాకు గాంజాయి కావాలి అని ఇతని తారసపడ్డప్పుడు ఇతను కూడా ఆ బుషెస్కి వచ్చి వీళ్ళు డిస్పోజ్ చేయడానికి అతను ఒక కేజీ సుమారుగా 925 గ్రాముల గాంజాయిని ఇతను కమ్మినాడు. మిగతాది అడప రాకేష్ దగ్గర సుమారు 9 కేజీల 900 గ్రాముల గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు ఇది మొత్తం ప్రాపర్టీ 2,80,000 వరకు ఉంటుంది ఈ గాంజాయి విలువ. అదేవిధంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం క్రైమ్ అవసరం నిమిత్తం, ఇన్వెస్టిగేషన్ అవసరంతో 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎంతకి విక్రయిస్తారు సార్? ముఖ్యంగా మనం పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే, ఆలుకున్నాం మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే, నిన్న మధ్యాహ్నం టైము 1 గంట ప్రాంతంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం, దోరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి